హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒక దట్టమైన అడవిలో ఓ మొసలి పులి ఉండేది. వయసు పైబడడంతో చూపు మందగించి దూరంగా ఉన్న చెట్లు, జంతువులు సైతం కనిపించేవి కావు. అందుకని పులి వేటాడలేకపోయేది. ఒకరోజు ఈ ముసలి పులి ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని, ఓరి దేవుడా, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ పరీక్ష? ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయాను. ఇప్పటికే ఆహారం తిని 10 రోజులుగా వస్తుంది. ఇక ఇంతకన్నా నేను తిరగలేను. దయచేసి నాకు ఆహారం చూపించు దేవుడా అని ఆ దేవుణ్ణి వేడుకుంది. ఇంతలో పులికి ఒక కుందేలు కనపడింది. వెంటనే ఆ కుందేలును పట్టుకుందామని దాన్ని వెంబడించింది. ఆ కుందేలేమో పులి చేతికి చిక్కకుండా చెట్టు చుట్టూ తిప్పి తిప్పి ఆ చెట్టు తరలోకి దాంకుంది. దాంతో ముసలి పులి చెట్టును కొట్టుకొని కింద పడిపోయింది. కుందేలేమో దొరకలేదు. ఇదంతా చెట్టు కొమ్మపై నుంచి గమనిస్తున్న ఓ కోతి ఆ ముసలి పులితో ఇలా అంది, అరే, నీకెంత కష్టం వచ్చిందో! చివరి రోజుల ఆఖరికి ఒక కుందేలను కూడా వేటాడలేకపోతున్నావు. ఓ కోతి, ఎవరికి వేట చేత కాదంటున్నావు? నేనేదో కాలక్షేపానికి దాన్ని తరుముకున్నానంతే. అదే నేను దాన్ని వేటాడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది తెలుసా? ఆ కళ్ళబొల్లి కబుర్లు తెలుసుకున్న తెలివిగల కోతి వెంటనే ఇలా అంది, అవునా, నేనింకా నువ్వు ముసలివాడివై వేటాడలేకపోయావననుకున్నాలే. అయినా మీలాంటి ముసలి వాళ్ళకు సహాయం చేయమని మా పెద్దలు చెప్పారులే. నీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడుగు, చేస్తాను అనగానే దాంతో మొసలి పులికి ఒక ఆలోచన తట్టింది. ఈ కోతి సహాయంతో జంతువులను సులభంగా వేటాడొచ్చు. ఎలాగో సహాయం చేస్తానంటుందిగా అని మనసులో అనుకొని, నువ్వు నన్ను ఎగతాళి చేసినందుకు నాకేమీ బాధ లేదు గాని మీ పెద్దలు చెప్పినట్లు నాకు ఒక సహాయం చేయగలవా? అదేమిటో చెప్పండి, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేసి పెడతాను. అయితే నువ్వొక పని చెయ్యి. ఇప్పుడే నువ్వు ఆ చెట్టు పైకెక్కి ఆ అడవిలో ఏ మూలనైనా చనిపోయిన జంతువు మాంసం దొరుకుతుందేమో చూసి నాకు చెప్పు. దాంతో కోతి ముసలి పులికి సహాయం చేయదలిచే చెట్టు పైకి ఎక్కి అడవికి 4 దిక్కులా చూసింది. అలా చూసి, ఓ పులి, తూర్పు దిక్కున ఒక ఎలుక చనిపోయింది. నువ్విప్పుడే ఆ దిశగా వెళితే నేను చెప్పిన ఎలుక మాంసం దొరుకుతుంది. చిన్న ఎలుక మాంసం నా పెద్ద పట్టకి ఏం సరిపోతుంది అని మనసులో అనుకొని, నాకు ఎలుక మాంసం పడదు. కోతి, ఇంకేమన్నా కనిపిస్తుందేమో చూడు. అవునా, ఇంకేమన్నా కనిపిస్తుందేమో చూస్తాను. ఓ పులి, పడమర దిక్కున మడుగు దగ్గర ఒక జీబ్రా కనుఊపిరితో కొట్టుకుంటుంది. నువ్వు తొందరగా వెళ్తే నీకు తాజా జీబ్రా మాంసం దొరుకుతుంది. ఇది కదా సరైన ఆహారం అంటే అని చెప్పి ముసలి పులి లొట్టలేసుకుంటూ జీబ్రా ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. కానీ అప్పటికే జీబ్రా దగ్గరికి 3 తోడేళ్ళు వచ్చి ఉన్నాయి. 3 తోడేళ్ళు ఎక్కడ ఈ ముసలి పులి జీబ్రా మాంసం లాగేసుకుంటుందోనన్న భయంతో ముసలి పులి మీదకు దాడికి దిగి దాన్ని తరిమి తరిమి పంపించేశాయి. దాంతో ఆ ముసలి పులి గాయాలతో మళ్ళీ ఆ కోతి ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది. అప్పుడు కోతి చెట్టు మీద నుంచి కిందకి దిగి, ఏమిటి నీ ఒంటి నిండా గాయాలు? అసలేమయ్యింది? అంటూ కోతి ముసలి పులిని చూసి బాధపడుతుంటే, ఆకలి మీద ఉన్న ఆ ముసలి పులి కనీసం ఈ కోతినైనా ఆహారంగా మార్చుకోవాలని అనుకొని పీక పట్టుకోబోయింది. కానీ తెలివైన కోతి ఆ ప్రమాదాన్ని గ్రహించి టక్కున చెట్టెక్కేసింది. అమ్మో అమ్మో, ఎంత మోసం! నువ్వు ముసలి పులిని మాత్రమే కాదు, మోసం చేసేవు పులి కూడా. ఆహారం జాడ చెప్పిన నన్నే ఆహారంగా చేసుకుందామనుకున్నావా? అయినా నీలాంటి అత్యాస పరులకు ఇదే గుణపాఠం.
నా మాట విని ముందుగానే ఆ ఎలుక మాంసం తినడానికి వెళ్ళి ఉంటే సరిపోయేది కదా. కనీసం పై ఆకలైనా తీరేది. ఇప్పుడు ఏది కాకుండా పోయింది చూడు. అని కోతి ఇక ఈ మొసలి పులి దగ్గర ఉండడం తన ప్రాణానికే ప్రమాదమని గ్రహించి వేరే చెట్టుపైకి వెళ్ళిపోయింది. కథలోని నీతి: సహాయం చేసిన కోతిని తినాలని చూసిన పులికి ఇక సహాయం చేసేవారే లేకుండా పోయారు. క్రూర మొగాలను అస్సలు నమ్మకూడదు.